బీజేపీ మోడీ తెలుసా? తెలుసు. గెలుస్తా మోడీ? గెలుస్తాడు. మీ పేరేం పేరండి? మీ పేరు? మంజుల. ఎవరు? టెన్షన్ పాడ్ భువనగిరేనా? మరి ఇక్కడ రాష్ట్ర ఎవరు ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది తెలుసా? తెలుసు. ఎవరు గెలుస్తారు? ఇక ఓట్లు వేస్తే ఎవరు గెలిచేది తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్తే కాదు. ఓటు ఎవరికి వేస్తావు? వేయాలంటే నాది ఎటేసేది చెప్తారా? చెప్పలేరా? ఎవరు చెప్పరు. నువ్వైనా చెప్పు, నేనైనా చెప్పా. మోడీ పాలన ఎట్టుంది? మోడీ తెలుసా నీకు? తెలుసు. ఆయన మా నెలకు అది మోడీ 2000 వేసి వేస్తూనే ఉండి మంచిగానే చేస్తానంట. అయోధ్య రామ మందిరం తెలుసా? అయోధ్య రామ మందిరం నాకు తెలియదు. చూడలేదు రామ మందిరం? అన్నం గిన్నె కానీ నేను చూడలేదు. మోడీ పార్టీ బోర్నర్స్ అని ఉంచున్నాడు తెలుసా? మోడీ మంచోడే అయితే? మంచోడే. ఆయన అయితే రైతులకు అయితే 2000 వేస్తుండే, అన్ని మంచిగానే చేస్తుంది. లక్ష్మయ్య ఏం చేస్తుండ్రు? వ్యవసాయం. ఎట్లా అనిపిస్తుంది అన్న మోడీ గారి పరిపాలన? మోడీ గారి పరిపాలన మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉందా? ఇక్కడ భువనగిరిలో ఈసారి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకని? కాంగ్రెస్ పద్ధతులు మంచిగా ఉన్నాయి కాబట్టి. మంచిగా ఉన్నాయా? పైన మోడీ వస్తాడా? పైన మోడీ. ఓకే. మీ పేరు? ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? బేరం చేస్తాం, ప్లాస్టిక్ బేరం చేస్తాం. ఎలా అనిపిస్తుంది మోడీ గారి పరిపాలన? బాగానే ఉంది కదండి. బాగానే ఉందా? గెలుస్తాడా? గెలుస్తాడు. మీ భువనగిరిలో ఎవరు గెలుస్తారు ఈసారి? భువనగిరి కాంగ్రెస్ వస్తాం అనుకుంటున్నాం. కాంగ్రెస్. ఎందుకని? అంటే మరి ఇప్పుడు అధికారంలో ఉంది కదా. పైన అయితే మోడీ వస్తాడు. పైన మోడీ వస్తాడు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు చిన్న. ఏం చేస్తుంటారు? నేను కాలేజ్ అయిపోయింది, కాలేజ్ కూర్చున్నాను. ఎలా అనిపిస్తుందండి మోడీ గారి పరిపాలన? ఏం పరిమాణం అండి, చక్కగా ఏం లేదు. మోడీ ఏం చేయట్లేదా? లాభం ఏం లేదు, అందులో ఉపయోగం కూడా లేదు. లేడీస్కి అయితే చీప్గా చూస్తారు. మోడీయా? ఓకే. మోడీ అన్నట్టు ఇప్పుడు మోడీ ప్లస్ ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏం లేదు. రేవంత్ రెడ్డి అయితే మొత్తానికి అసలు బస్సులు గర్ల్స్ లైన్ అయితే చీప్గా చూస్తారు తెలుసా? చీప్ అంటే ఆడవాళ్ళందరూ ఫ్రీగా పెట్టండి కదా. ఫ్రీగా పెట్టినా ఓకే, కానీ గర్ల్స్ అయితే రెస్పెక్ట్ గా చూడాలి కదా. బస్సులో అయితే అది అస్సలు లేదు. రోజు వెళ్తాం కదా మేము కాలేజ్కి. ఇప్పుడు బాయ్స్ నే కూర్చోబెడుతురు కానీ గర్ల్స్ ఇట్లానే నిలబడాలి, మీరు కూర్చోకూడదు అనే రూల్ ఉంది. ఫ్రీగానే. ఇప్పుడు గర్ల్స్ కి ఫ్రీ కదా, బాయ్స్ వాళ్ళకి టికెట్ కదా. సో అలా లేదు. గర్ల్స్ ఏ రాగానే నిలబడాలి, బాయ్స్ అయితే కూర్చోవాలి అనే రూల్ ఉంది. ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు. అవును. ఇప్పుడు మాది తుర్కాపల్లిది, మా జిల్లా ఏమో తుర్కాపల్లిది. సో తుర్కాపల్లిలో చెప్పాలంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు పేరు చెప్పినా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొత్తగా గెలిచింది. సో ఆయన చూడు, ఆయన రాగానే కథం చూడు, మా తండలో ఏది ఉపయోగం లేదు. నీళ్ళు వస్తలేవు, 10 రోడ్ల మీద ఏది తిరగట్లేదు, పెట్రోల్ ఏడైనా సౌకర్యం అస్సలు బాగలేదన్న, నిజంగా చెప్తున్నాను. మొత్తానికి సౌకర్యం లేదు. ఎమ్మెల్యే ఎందుకు వచ్చిండో అర్థం కావట్లేదు నాకు మా ఊర్లో. గట్లా ఈ రేవంత్ రెడ్డి ఎందుకు గెలిపించిరా అనిపిస్తుంది నాకైతే. అవునా? అవును, నిజంగా చెప్తున్నా. ఏ వేస్ట్ అన్న, రేవంత్ రెడ్డి వేస్ట్ వచ్చిండు నిజంగా చెప్తున్నా. కానీ ఆడవాళ్ళకి అసలు రెస్పెక్టే లేదు. మగవాళ్ళకు ఉన్నంత రెస్పెక్ట్ ఆడవాళ్ళకి అస్సలు లేదు. ఆడవాళ్ళని నేనే చెప్తున్నా కదా, అస్సలు రెస్పెక్టే లేదు. ఇది ఏడిగా సీఎం గాడ పోయినా పర్లేదు, వీడియో నిజంగా చెప్తున్నా. రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. వేస్ట్, నిజంగానే వేస్ట్. టికెట్ ఉంటేనే బెస్ట్. అప్పుడే గర్ల్స్ కి రెస్పెక్ట్ ఉంటుంది, బాయ్స్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బాయ్స్ వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటే గర్ల్స్ ఏం చేయాలి? ఏమేమి పీకాలా మేము? లాభం లేకుండా పోతుందన్న, ఏడా లేదు రెస్పెక్ట్ అయితే. చూస్తూనే ఉన్నాం కదా, కాలేజ్ పిల్లలే చెప్తున్నాం, కాలేజ్ కూడా రెస్పెక్ట్ లేదు. కాలేజ్ లో కూడా అదో రకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తెచ్చుకుండాలా. ఇప్పుడు ఏం చెప్పినా లాభం లేదు, సీఎం కదా, ఆడిదాకా పోదు, ఏం చేయదు అలా అన్నట్టు. కేసీఆర్ పాలన బాగుండేది, సూపర్ ఉండే అన్న. కేసీఆర్ రావాలనుకున్నా నేనైతే, కానీ రాలే అదృష్టం కొద్ది అంతే. ఏం లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమందికి జాబులు కూడా వచ్చేది. ఇప్పుడు జాబులు కూడా లేవు, సంక నాకుతున్నాం మేమందరం. వచ్చి రాగానే కొంచెం 2 ఉపయోగాలు, మంచి పని చేయాలన్నా. అన్ని చెడ్డ పనులే చేసిండు. ఫ్రీ బస్ పెడుతున్నా మంచిది కదా. ఏమన్నా ఫ్రీ బస్ వేస్ట్ అన్న. ఫ్రీ బస్ అయితే నిజంగా చెప్తున్నా వేస్ట్. అధికారమే వేస్ట్ తెలుసా. ఎందుకు తెచ్చిండో అర్థం కావట్లేదు.